ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకుంటాం. So you can see nothing and believe nothing and work for nothing except that embodied idea which is so powerfully holding him a captive. వీడు నేను చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే వీడు మెంటల్ ప్లాన్లో వీడికి అందినటువంటి విషయాన్ని వీడు అదే ప్రధానంగా వీడు తీసుకుని పనిచేస్తుంటాడు. ఇంకా వేరే విషయాల మీద వీడు దృష్టి కేంద్రీకరించడు. అలాంటి వాళ్ళ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అలా ఉంటున్నటువంటి వాడు
కేవలం దాని మీదే వాడి దృష్టి ఉంటుంది తప్పితే వేరే వాటి మీద ఇక వేరేది ఏది దృష్టి ఉండదు వాడికి. Such people are the violent partisans in any group, in any church, under order or government. They are frequently sadistic in temperament and the adherents of cults and sciences. They are willing to sacrifice or to damage anyone who seems to them inimical to their fixed idea of what is right and true. వీళ్ళు చెప్పినటువంటి విషయం కానీ వీళ్ళకి తెలిసినటువంటి విషయం కానీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ప్రధానంగా కలిగి ఉండి వీళ్ళు ఉంటుంటారు. దానికి భిన్నంగా ఎవడైనా మాట్లాడినా, దానికి భిన్నంగా ఎవడైనా వ్యవహరించినా ఇది వీడికి నచ్చదన్నమాట. ఏంటి మనం జీసస్ కదా మనకి దైవం, ప్రపంచానికి అంతా ఆయనే కదా దైవం, ఆయన కాకుండా వేరే విషయాలు అవన్నీ చెప్తారేంటి వీళ్ళు చెప్పేది మనం వినకూడదు, వీళ్ళు మాట్లాడేది మనం తప్పు, వీళ్ళు ఇంకా వేరే మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు అది కరెక్ట్ కాదు కదా, ఇలాంటి భావాలు వీళ్ళు ఎక్కువగా వచ్చేస్తాయి. వచ్చేసి దే ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఆర్ టు డ్యామేజ్ ఎనీవన్ హూ సీమ్స్ టు దెమ్ ఎనిమికల్ టు దేర్ ఫిక్స్డ్ ఐడియా. ద మ్యాన్ హూ ఇంజనీర్డ్ ద స్పానిష్, ఇలాంటి వాళ్ళే ప్రధానంగా మనకి కొన్ని రిలీజియస్ ఆస్పెక్ట్స్లోనూ అలాగే కొంత ఫ్రీడమ్ ఇది దేశానికి పాటుపడినటువంటి వాళ్ళు కొందరు ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు. అది సో పీపుల్ tainted with this psychological trouble of blind adherence to ideas and of personality devotions are found in every organization, every church, religion, in political, scientific bodies, and also in every esoteric and occult organization. Esoteric and occult organization. ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాటిల్లో కూడా ఇలాంటి భావాలు కలిగి ఉంటారు. మైత్రులు వారు అంతే, వేరే దాన్ని మాట్లాడతారంటే నేను ఒప్పుకోనంటాడు. అలా కొందరు ఉండిపోతారు. సో they are psychologically unsound and the trouble from which they suffer is practically contagious. They are psychologically unsound. అంటే వాడికి చెప్పినా వాడికి అలా కాదురా నాయనా భావించవలసినటువంటి విధానం అన్నట్టు వాడికి చెప్పిన వాడికి అర్థం. వాడు ఏదైతే నమ్ముతాడో అదే సర్వస్వము, అదే ప్రమాణముగా వాడు తీసుకుంటాడు అన్నమాట. దట్ ఈస్ అ మెంటల్ డిసీజ్ అని చెప్తున్నారు ఆయన అలా ఉండడం. సో ఇట్స్ విచ్ దే సఫర్ ఈజ్ ప్రాక్టికల్లీ కంటాజియస్. అది ఒక కంటాజియస్ డిసీజ్ లాంటిది అండి అంటున్నారు. ఇక్కడ ఒకటి నుంచి ఒకరికి వీడు ఒక విష పురుగు లాంటిది. వీడి దగ్గరికి ఎవడైతే చేరతాడో ఎవడైతే చదువుతాడో వాళ్ళందరూ కూడా అటువంటి భావాలే ఉండిపోతుంటాయి. వాళ్ళ గురువు అన్నా, వాళ్ళ విషయాలన్నా, వాళ్ళ మతం అన్నా ఇదే హైయెస్ట్, వేరేవన్నీ లోయెస్ట్గా వీడు ఫీల్ అవుతుంటారు. అదే అట్లా దే ఆర్ ఏ మెనాస్ జస్ట్ ఆ స్మాల్ బాక్స్ ఇస్ ఏ మెనాస్. ఒక వైరస్ లాంటిది, అది అలా ఒకటి నుంచి ఒకటికి అలా వచ్చేస్తుంది. నిజానికి గురువుకి అటువంటి భావన లేకపోవచ్చు, కానీ వీడికి అటువంటి భావాలను వీడు ఎక్కువగా ఉండిపోతుంటుంది. This type of difficulty is not often regarded as constituting a psychological problem until the time comes when the man is so far afflicted that he becomes a group problem. వీడు ఒక గ్రూప్ ప్రాబ్లంగా తయారైపోతాడు. నెమ్మది పుట్టిన పురుగు మొత్తం ఒకటి నుంచి ఒకటికి అలా అంటుకుపోతుంటుంది. ఏంటి మనకు మాస్టర్ గారు కదా హైయెస్ట్, వీడేంటి ఏదో ఈసారి గ్రూప్ ఏదో బాబా గారు భజన పెడతామంటాడేంటి, ఏదైనా మా హైయెస్ట్ మాస్టర్స్ ఇవి, మరి అది పెట్టుకోవాలి కానీ ఆయన గురించి మాట్లాడేది పెట్టుకోవాలి కానీ బాబా గారు భజన ఏంటంటే గ్రూప్ పూజల్లో ఏంటంటే వీడు ఇట్లా మాట్లాడతాడు అలా అనిపించేస్తున్నాడు తెలియకుండా. సో ఇది పక్కన వాడికి అంటగట్టేస్తాడు, ఇలా అది ఉండిపోతుంది వీళ్ళు. అది రిగార్డెడ్ యాజ్ పెక్యులర్ and bad. A psychological problem until the time comes when the man is so far afflicted that he becomes a group problem or is regarded as peculiar and unbalanced. It is nevertheless definitely a psychological disorder of a more definite kind requiring careful handling. It is also peculiarly difficult to handle as the early stages are apparently wholesome and sound. ఎర్లీ స్టేజెస్లో ఉన్నటువంటి వాడికి ఏదైనా మనం ఇది చేయొచ్చు, కానీ ఒకసారి ముదిరిపోయి ఉన్నాడు అనుకోండి, వాడిని మార్చడం కొంచెం బాగా
కొందరు ఉంటారు చూసారా, ఆ మతం అన్నా, ఆ గురువు అన్నా ఇదన్నా ఇంకా అది తప్పితే ఇంకోటి వాడు అస్సలు వినడు. వేరే దానికి రాడు వాడు, వేరేది చేయడు, వేరే ఇది లేదు. అలా ఉంటుందో తెలిసారా వాళ్ళు అది చెప్తున్నారు. టు వర్క్ విత్ సచ్ గ్రూప్, సమ్ గ్రూప్ ఆర్ విత్ సమ్ టీచర్ is often regarded as a definite means of psychological salvation, for it tends to extrovert the mystic and thus give proper release for the recognized inflowing energy. Proper release for the inflowing energy. మన లోపలికి వస్తున్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది అనేక రూపాలతో అనేక విధానాలుగా మనలోకి వస్తుంది. వేరేవాడు చెప్పినటువంటిది వినడం, 10 మందితో కలిసి పనిచేయడం, లేదా ఒక టీచర్ దగ్గర, ఒక మహానుభావుల దగ్గర మనం పనిచేయడం అనుకునేది ఎప్పుడూ కూడా మనం అంటే వాడు మాస్టర్ గారు మార్గంలో లేనివాడు అవ్వచ్చు, అయినా వాడితోటి కలిసి పనిచేయగలగాలి. వాడు వేరే ఆధ్యాత్మికవేత్త, వేరే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాడు, అయినా వాడు కలిసి పనిచేయగలగాలి. అలా కాకుండా వీడు మాస్టర్ గారు భక్తులతోటే వీడు పని చేస్తాడు అన్నట్టుగా ఉందనుకోండి, అలా ఉంటే వీడికి ఇన్ఫ్లోయింగ్ ఎనర్జీ కరెక్ట్గా ఉంటుంది చెప్తున్నారు. As long as it does this and nothing else, there is no real danger. ఇది చేస్తున్నప్పుడు నిజానికి ఇబ్బంది ఉంటుంది, లేకపోతే but the moment a man's vision of other and greater possibilities become dim or begins to fade out, the moment a body of doctrines or a school of thought or an exponent of any theory engrosses his complete attention to the exclusion of all other points of view or possibilities, that moment the seeds of psychological trouble can be duly noted and the man is in danger. ఎప్పుడు డేంజర్లో పడతాడంటే ఇదొక్కటే మార్గం, ఇదొక్కటే విధానం, ఇదొక్కటే శాశ్వతం అంటుండే ఎప్పుడైతే అంటాడో దట్ మీన్స్ హీ హాజ్ ఫాలెన్ ఇన్ డేంజర్. కాకుండా జీవులు చక్కగా ఉద్ధరింపబడడానికి అనేక మార్గాలు ఉన్నాయి, అనేక విధానాలు ఉన్నాయి, అనేక రకాలుగా జీవులు ఉద్ధరింపబడుతూ ఉంటారు అంటుండేది ఎప్పుడైతే వీడు తెలుసుకుని వర్తిస్తాడో అప్పుడు వీడికి డేంజర్ లేదండి. లేదు నా గురువు చెప్పిందే లేదా ఈ శ్రీకృష్ణుడే హైయెస్ట్ అటువంటిదిగా మాట్లాడి అలా ఎవరైనా ఉంటే మాత్రం దట్ మీన్స్ హీజ్ ఇన్ డేంజర్. అదొక డిజార్డర్, గుర్తుపెట్టుకోండి. The moment also that the entire mental powers of which a man is capable are employed in only one direction, such as for instance the achievement of business success or a financial dominance, that moment the man becomes a psychological problem. సైకలాజికల్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వాడు బిజినెస్ డెవలప్ చేయాలని లేదా వాడు ఫలానాది ఏర్పాటు చేసుకుంటాడు, అది మాత్రం మీదే వాడి ఫోకస్ వెళ్తుంది. అప్పుడు అది సైకలాజికల్ ప్రాబ్లం. వాడికి టెన్షన్ అని, స్ట్రెస్ అని, డిప్రెషన్ అని, ఇలాంటి అనేక రకాలైనటువంటి అలా అవదానంలోంచి ఒకటికి అలా వెళ్ళిపోతాడు. బీపీ అని, షుగర్ అని ఇలా వచ్చేస్తున్నాడు. దిస్ ఇస్ పెక్యులర్లీ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఫర్ ఇట్ ఈస్ డ్యూ టు ద స్టిమ్యులేషన్ ఆఫ్ ద మైండ్ as it endeavors to assume control of the personality. ఇది దేని చేత జరుగుతుంది అంటే స్టిమ్యులేషన్ ఆఫ్ ద మైండ్ స్టిమ్యులేట్ అయ్యి అది పర్సనాలిటీని డామినేట్ చేయడం అన్నట్టు జరుగుతున్నప్పుడు ఇది జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఏ సెన్స్ ఆఫ్ పవర్ సూపర్వీన్స్, సక్సెస్ feeds the stimulation even if it is only the doubtful success of attracting the attention of some teacher who is idealized or adored, or the pursuit of some transaction in the money market which is successfully carried through. ఎక్కడ సక్సెస్ ఉంటుందంటే ఏ సెన్స్ ఆఫ్ పవర్ సూపర్వీన్స్. అది సక్సెస్ ఫీడ్స్ ద స్టిమ్యులేషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ది డౌట్ఫుల్ సక్సెస్ ఆఫ్ అట్రాక్టింగ్ ది అటెన్షన్ ఆఫ్ సమ్ టీచర్ హూ ఇస్ ఐడియలైజ్డ్ ఆర్ అడోర్డ్. సక్సెస్ ఎప్పుడు ఉంటుందంటే వీడు మార్గంలో ఉంటున్నప్పుడు కొంచెం చక్కటి టీచర్ వీడికి దొరికినప్పుడు వీడికి సక్సెస్ ఉంటుంది. ఇలాంటి వాడు వీడికి దొరికాడు అనుకోండి, వాడు కూడా ఈ ఒకటే దృష్టిగా వాడు ఉంటున్నాడు అనమాట, అప్పుడు కష్టం. సక్సెస్ఫుల్ టీచర్ అంటే ఎవడంటే కనుక వాడు అనేక కోణాలు వెచ్చుకొని వాడు పనిచేస్తుంటాడు. ఉదాహరణకి వాడు మంచి బిజినెస్ వాడు అనుకోండి, వాడు ఈ ప్రాంతంలో ఏ బిజినెస్ పెడితే ఎక్కువ మనం సక్సెస్ అవుతామో తెలుసుకొని అటువంటి బిజినెస్ వాడు స్టార్ట్. వీడికి వచ్చినటువంటి బిజినెస్సే వీడు చేస్తానంటే కొన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఉండాలంటే తెలుసుకుని ఉన్నటువంటి వాడు జ్ఞాని. సో ఏ సక్సెస్ఫుల్ టీచర్ అన్నారు, ఏ సెన్స్ ఆఫ్ పవర్. అది
of some teacher who is idolized or adored, or the pursuit of some transaction in the money market which is successfully carried through. The time is coming when the whole problem of personality will be much better understood, and when this happens, any undue emphasis upon profession, calling, ideology, or thought will be regarded as an undesirable symptom, and an effort will then be made to produce two things: a rounded out unfoldment and a conscious fusion with the soul and with the group. ఈ రెండు జరగాలి. రౌండ్ అబౌట్ అన్ఫోల్డ్మెంట్ అంటే ఇలా ఉంటున్నటువంటి వాడికి రెండు రకాలుగా దీని నుంచి వీడు బయటపడచ్చు. ఒకటి రౌండెడ్ అబౌట్ అన్ఫోల్డ్మెంట్, అంటే కేవలం ఈ ప్రోడక్టే శాశ్వతం, ఈ ప్రోడక్టే పర్ఫెక్ట్ అంటే అనుకుంటుంటే నువ్వు బిజినెస్ చేయలేవురా నాయన. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృష్టి వేరుగా ఉంది. సో నువ్వు దీన్ని అర్థం చేసుకో ఫస్ట్. వీళ్ళందరి యొక్క భావాలు ఏమిటి, వీళ్ళందరి యొక్క విధానములు ఏమిటి చక్కగా అర్థం చేసుకుని, అప్పుడు నీ మైండ్లో ఒక ఇది ఉంది ఏంటంటే ది హైయెస్ట్ ఈస్ దిస్. అది కాకుండా ఇంకా అలాంటివి కూడా ఉన్నాయి వేరేవి. సో వాటిని కూడా మనం అవగాహనలో పెట్టుకుని మనం వ్యవహరించాలనే విషయం ఇది తెలుసుకొని అప్పుడు వీడు బిజినెస్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఎదుటివాడికి ఏం ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ వీడు సప్లై చేస్తాడు. ఇంతకుముందు ఏం చేసేవాడు, వీడి దగ్గర ఉన్నది ఏ ప్రోడక్ట్ ఉందో అదే కొనుక్కోవాలన్నట్టుగా ఉండేవాడు. అలా పెట్టుకున్నప్పుడు వీడు ఫెయిల్యూర్గా నిలిచాడు. ఎదుటివాడికి ఏది కావాలో అది వీడు చెప్పగలిగేటట్టుగా ఉండాలి టీచర్ ఎప్పుడు కూడా. వీడు ఉదాహరణకు వీడు గురువు ఎక్స్ అనుకోండి, వీడు ఎక్స్ గురించే మాట్లాడతాను అంటే తప్పు. వీడు ఎదుటివాడి గురువు వై ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు ఒకరికి గురువు శ్రీరాముడు, ఒకరికి ఇష్టదైవం శ్రీరాముడు, వీడికి ఇష్టదైవం శ్రీకృష్ణుడు అనుకోండి. శ్రీకృష్ణుడి గురించి నేను మాట్లాడతాను, శ్రీకృష్ణుడు హైయెస్ట్, శ్రీకృష్ణుని మించిన దైవం లేదంటూ మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎదుటివాడికి శ్రీరాముడు అంటే శ్రీరాముడి యొక్క కోణం వాడు చూడని వీడు వాడికి చెప్పగలిగాడు, అప్పుడు వీడు టీచర్. అది చెప్తాను. I have no intention of dealing with the problem of insanity. These exist and are of constant occurrence, and we strategically divide them into three divisions. Strategically, we divide them into three divisions. ఈ ప్రాబ్లం అంటున్నది వచ్చినటువంటి వాడు వీడు మూడుగా చెప్తున్నారు. ఈ ప్రాబ్లంగా ఏర్పడటం అంటే సింగిల్ వన్ పాయింటెడ్గా ఉండి ఇలా ఉంటున్న వాడిది ఒక ప్రాబ్లమ్స్ మూడుగా ఉంటుంటాయి. అందులో నెంబర్ 1 ఇస్ డిసీజ్ ఆఫ్ ది బ్రెయిన్ మ్యాటర్. వాళ్ళకి బ్రెయిన్ మ్యాటర్లో డిసీజ్ అంటున్నది వచ్చేస్తుంది. దీనికి బ్రెయిన్ అనేటువంటిది చుట్టూతో కళ్ళతోటి చూస్తున్నాడు, చుట్టూతో ఎన్ని కనబడుతుంటాయి వాడికి. అలా కాకుండా వీడు ఒకటే చూడు అంటుంటే చెప్తున్నాడంటే బ్రెయిన్కి అది ఎట్లా, అది కష్టం కదా. అది ఉన్నటువంటి విధానం ఒక భిన్నంగా ఉన్నటువంటి మార్గం. అది భిన్నంగా వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా రాంగ్ స్టిమ్యులేషన్ బ్రెయిన్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా అక్కడ డిసీజ్ అంటున్నది వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి అన్నారు. Disease of the brain matter. Number 2 is the deterioration of the brain cells. Brain cells చచ్చిపడిపోతుంటాయి. అంటే వాటిలో మతిమరుపు అంటున్నది వచ్చేస్తుంటుంది. 40 ఏళ్ళ వాడికి కూడా మతిమరుపు వచ్చేస్తుంటుంది, వాడికి గుర్తుండవు. నెమ్మదిగా అల్జీమర్స్ ఇలాంటివి స్టార్ట్ అయిపోతాయి. అబ్నార్మల్ కండిషన్ విత్ ద బ్రెయిన్ ఏరియా సచ్ యాజ్ ట్యూమర్స్, యాబ్సెస్ ఆర్ గ్రోత్స్. తెలియకుండా ఇలాంటివన్నీ వీళ్ళలో డెవలప్ అయిపోతుంటాయి. స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఇన్ ద హెడ్. హెడ్ యొక్క స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ వస్తాయి, లేదా బొరలో ట్యూమర్స్ వస్తూ ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి ఇవన్నీ ఏర్పడిపోతాయి వీడికి. అది ఫస్ట్ కాజ్, ఇవి సరిగ్గా జరగకపోతే. తర్వాత సెకండ్ దాంట్లో ఏమని చెప్తున్నారంటే those which are due to the fact that the ego or soul is not present. In these cases, there is to be found a situation wherein the true owner of the body is absent. In this case, the life thread will be anchored in the heart, but the conscious thread will not be anchored in the head. It will be withdrawn, and therefore the soul remains unaware of the form. In these cases, you have idiocy or simply a very low-grade human animal. కొందరిలో ఏమైపోతుంది, సోల్ తోటి కనెక్టివిటీ అంటున్నది కట్ ఆఫ్ అయిపోతుంది. కట్ ఆఫ్ అయిపోయికి ఈ యొక్క బాడీ అంటున్నది మెయింటైన్ అవ్వాలి. కాబట్టి హార్ట్ తోటి సోల్ హ్యాస్ 2 కనెక్షన్స్. మనకి చెప్పారు ఫస్టే, లైఫ్, కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఇస్ లింక్డ్ విత్ ద హెడ్, లైఫ్ ఇస్ కనెక్టెడ్ విత్ ద హార్ట్. సో లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది కంటిన్యూ అవుతుంటుంది, కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ అంటున్నది విత్డ్రా. సో కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ విత్డ్రా అయిపోతుంది. కాబట్టి
వాడిలో ఇడియసీ అంటది వస్తుంది. వాడు ఒకటే దృష్టిగా ఉంటాడు, అలా ఉంటాడు, వేరేది ఉండదు. ఇడియసీ ఇవన్నీ వీళ్ళు వచ్చేస్తుంటాయి, మా మతి భ్రమించినట్టుగా అలా ఉంటాడు అనుకో, అలా అయిపోతారు కొందరు. సో దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఇక్కడ ఏంటి జరిగింది, ఈగో ఆర్ సోల్ ఈజ్ నాట్ ప్రజెంట్. వీడు చేస్తున్నటువంటి విషయాల్లో సోల్ ఆస్పెక్ట్, ఈగో ఆస్పెక్ట్ అంటున్నది ఇక్కడ వర్తించకుండా వీడు పనులు చేస్తున్నారు. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. అంటే ఈ వీడు చేస్తున్నటువంటి దాంట్లో ఈ కాన్షియస్నెస్ అంటున్నది విత్డ్రా అయిపోతుంది వాడు. వీడు చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పుడు వర్క్ ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు చక్కగా సోల్ సాటిస్ఫాక్షన్ అంటారు, అది జరగాలి ఎప్పుడు కూడా. సోల్ సాటిస్ఫాక్షన్ లేకుండా వీడు చేస్తున్నాడు అంటే దానికి భిన్నంగా వీడు వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి. వీడు నేను మాత్రమే లాభం పొందాలి, నేను మాత్రమే చేయాలి, నేను చెప్పేదే కరెక్టు, ఇలా వీడు వెళ్తున్నప్పుడు సోల్ అక్కడి నుంచి విత్డ్రా అయిపోతుంది. సోల్ అంటే ఏంటంటే ఒక లైట్ లాంటిది, అది అన్ని 360 degrees 360 యాంగిల్స్లో అది పనిచేస్తుంది. అలాంటిది కాస్త వీడు ఒక్కటే వైపుగా వీడు పనిచేయాలంటున్నట్టుగా ఏమవుతుందంటే సోల్ అక్కడి నుంచి విత్డ్రా అవుతుంది. విత్డ్రా అవడం ఏమవుతుందంటే కాన్షియస్నెస్ విత్డ్రా అయిపోతుంది. కాన్షియస్నెస్ విత్డ్రా అయిపోయి వాడికి బ్రెయిన్కి లైట్ అందదు, తద్వారా బ్రెయిన్ ఇడియోసీలోకి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఇందులోనే ఇంకొకటి ఏమవుతుందంటే సర్టన్ కేస్ ఆఫ్ పొజిషన్ ఆర్ అబ్సెషన్ విల్ బి ఫౌండ్ wherein the life thread is attached to the original owner of the body, but the consciousness thread is that of another person or identity, discarnate and most anxious for physical plane expression. In the average case, where the true owner of the body is not present, the situation is of no real moment and sometimes serves a useful purpose, for it enables the obsessing entity to continue in position. I refer to those cases wherein there is true withdrawal of the incarnating ego and therefore a perfectly empty house. These are the rare cases and present an unresented occupancy, whereas in the average case of position or obsession, there is a dual personality problem and even of several personalities conflict then ensues and many distressing conditions result. Distressing from the point of view of the true owner of the body. The case to which I am here referring permit of no cure, as there is no ego to call into activity by strengthening the will of the physical condition of the human being when ejecting intrudes. In many cases of position, cure is possible, but in those to which I here refer, cure is not possible. ఏం చెప్తున్నారంటే ఇంకొన్ని కేసెస్లో ఏమవుతుందంటే వీడి యొక్క ఈగో అంటున్నది విత్డ్రా అయ్యేటప్పటికి చుట్టూతా ఉండేటువంటి అబ్సెషన్స్ లాంటివి కొన్ని ఉంటాయి. అంటే వీడి చుట్టూతా కొన్ని వేరే ఇవి ఉంటాయి, అవి వీడి ప్లేస్ వచ్చి ఆక్యుపై చేసుకుని కూర్చుంటాయి. వీడి ప్లేస్ వచ్చి వీడి బుర్రలో వచ్చి ఆక్యుపై చేసుకుని కూర్చొని అవి వీడు నడుపుతుంటాయి. ఇంకా కొన్ని కేసులో ఏమవుతుంది, వీడు తగుమాత్రంగా ఉంటాడు, అవి ఉంటూ ఉంటాయి, అవి వీడు మధ్యలో బ్రెయిన్లో గందరగోళం నడుస్తుంది. వీడు ఒకటి చెప్తుంటాడు, అవి ఒకటి చెప్తుంటాయి, ఇలాంటివి అనేక రకాలైనటువంటి దాంట్లో వీడు తెగమక అయిపోతుంటుంది బుర్రంతా కూడా. కనుక అలాంటివి కొన్ని కేసెస్ ఉంటాయి. అలాంటి వాటిల్లో క్యూర్ ఇస్ నాట్ పాసిబుల్ జాలకుల్ గారు. సో ఎందుచేత క్యూర్ ఇస్ నాట్ పాసిబుల్ అన్నారంటే వీడి యొక్క సోల్ అక్కడి నుంచి విత్డ్రా అయిపోయింది. అక్కడి నుంచి విత్డ్రా అయిపోయింది కాబట్టి ఎవడైతే ఓనరో వాడు విత్డ్రా అయిపోయాడు అక్కడి నుంచి. అంటే ఏంటి, వాడికి చెప్పినటువంటి దానికి కాకుండా వాడు భిన్నంగా వీడు ఎప్పుడైతే వీడు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మెంటల్ ప్రాబ్లం అంటుంటుంది ఇలాంటిది వచ్చేసిందో, ఈ స్టిమ్యులేషన్ అంటుంటుంది విషయం జాగ్రత్త అవగాహన చేసుకుంది. స్టిమ్యులేషన్ అంటుంటుంది సోల్ నుంచి పర్సనాలిటీకి వస్తుంది. ఇక్కడ చెప్తుందండి దాని విధంగా వీడు కార్యక్రమం అంటే చేసుకుంటూ వెళ్తుంటాడు. ఈ సోల్ నుంచి పర్సనాలిటీకి వస్తుంటే ఈ స్టిమ్యులేషన్ ఎప్పుడైతే కనుక అది సోల్ హ్యాస్ టూ కనెక్షన్స్ అని చెప్పారు, ఒకటి హెడ్కి ఇంకోటి హార్ట్. జరుగుతున్నటువంటి విషయం ఈ స్టిమ్యులేషన్ నుంచి అది విత్డ్రా అవుతుంది. ఎందుకు విత్డ్రా అయింది అక్కడ, ఎందుకంటే కనుక పర్సనాలిటీ సోల్ చెప్తున్నటువంటి విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకోవట్లేదు, అది చేయట్లేదు. దెన్ ఇట్ విత్డ్రాస్. విత్డ్రా అయ్యేటికి అది వీడి బుర్రలో మొదటి కండిషన్ ఒకటి చెప్పారు మనకు. సెకండ్ కండిషన్లో ఏమని చెప్తున్నారు,
ఎప్పుడైతే సోల్ అంటే విత్డ్రా అయిందో చుట్టూతో అబ్సెషన్స్ అండ్ ఇవన్నీ ఉంటాయి చుట్టూతో, ప్రతివాడి చుట్టూతో ఇవన్నీ ఉంటుంటాయి. ఎప్పుడైతే ఇల్లు తలుపులు తీసి పెట్టేసేసి ఇంట్లో వాడు ఎవడో లేడనుకోండి, రోడ్డు మీద పోయేవాడు ఎవడో చెత్తవాడో ఎవడోడో వచ్చి వీడి ఇంట్లో చేరుతుంటాడు. అలా వీడు బుర్రలోకి ఎవడో వచ్చేసి వాళ్ళు చేరిపోతూ ఉంటారు, వాళ్ళు వీడిని ఇది చేసేస్తుంటారు. 4 రోజులు ఆ ఇంటిని వీడు పట్టించుకోలేదు అనుకోండి, వాడు ఏమంటాడు ఈ ఇల్లు నాదనేస్తాడు ఎదుటోడు వచ్చి. ఇంకా 4 రోజులు ఇంకా పట్టించుకోలేదు అనుకోండి, వాడిని ఆ ఇంట్లోంచి తరమేయడం చాలా కష్టం. అది జరుగుతూ ఉంటుంది. అది సెకండ్ కండిషన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్లో టూ విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద థర్డ్ ప్రాబ్లం. Those cases which are due to the fact that the astral body is of such a nature that it is uncontrollable and the man is the defeated victim of his own rampant desire of some kind or another, and yet in such an intellectual potency that he can create a dominating thought form embodying the desire. These astral maniacs are the most difficult and quite the saddest types are to handle, because mentally there is little that is wrong with them. The mind, however, cannot control and is definitely relegated to the background. It remains useless and inert while the man expresses with violence or subtlety, as the case may be, some basic desire. It may be the desire to kill, or the desire to have normal sexual experience, or even the desire to be aware on the move and thus constantly active. These sound fairly simple and usual types, but I am not here considering their normal expression, but something which cannot be controlled and for which there is no remedy but the protection of the man from himself and his own actions. Protection of himself from his own actions. దానికి వేరే రెమెడీ లేదని చెప్తారు. ఇంకొకటి, ఇంకా థర్డ్ కండిషన్లో ఏంటంటే, ఇప్పుడు ఒక యాస్ట్రల్ బాడీ యాస్ట్రల్ ప్లేన్లో చాలా డిజైర్స్ అంటుండే ఉంటుంది. ఈ డిజైర్ అంటుండేది వచ్చే బాగా ఇది ఉండిపోయినటువంటి వాడికి వీడికి స్టిమ్యులేషన్ అంటుండేది వీడు తీసుకోలేదు. ఈ డిజైర్ మాత్రమే ప్రధానంగా ఉండిపోతుంది. ఎలా అయినా సరే నేను పొందాలి, ఎలా అయినా సరే పొందాలంటే, ఎలా అయినా సరే నేను కోట్లాధికారి అవ్వాలి, మీరు ఏదైనా చెప్పండి నేను వినానంటాడు. ఎట్లా అయినా సరే నేను బాగా డబ్బు సంపాదించాలి, లేదా ఎలా అయినా సరే ఫలానా వస్తువు నాది అవ్వాలి, లేదా ఫలానా స్త్రీ నాది అయిపోవాలి, ఫలానా ఇది, అలా వీడు భావాలు అలా ఉండిపోతాయండి. వాడి యొక్క మైండ్ యొక్క రీజనింగ్ కూడా వాడికి ఉన్నటువంటి డిజైర్ యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఏమైపోతుంది, మైండ్ సైలెంట్ అయిపోతుంది, మైండ్ కూడా చెప్పలేదు. ఆ చెప్పలేక వీడి యొక్క యాస్ట్రల్ పెయిన్ అంత డిస్టర్బ్డ్గా ఉండడంతో ఇప్పుడు అవసరమైతే ఎదుటివాడిని చంపేనని చంపేస్తారు. ఒక కోట్లాధికారి, వీడు కోట్లాధికారి అవ్వలేకపోతున్నాడు. ఒకటే రోజులో నేను కోట్లు సంపాదించాలంటే ఏం చేయాలి, ఎవడో కోట్లు పట్టుకుని పోతున్నాడో లేదో కోట్లాధికారి ఉంటే వాడిని పొడిచేస్తే అయిపోయి ఫినిష్. మా అయితే ఓ 10 లక్షలు ఏదో వాడికి ఇచ్చేస్తే నేను ఓ 4 ఏళ్ళు ఏదో శిక్ష ఏదో వేస్తారు, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాను, నా కోట్లు ఇన్ని కోట్లు నా సొంతం అయిపోయింది, ఏదో సంథింగ్ వాడి రీజనింగ్ వాడికి ఉంటుంది. ఆ యాస్ట్రల్ ప్లేన్ అలా డామినేట్ అయిపోయేవాడు, అలా ఉండిపోతాడు. అది వాడు అప్పుడు ఏమైపోతాడంటే, ఇట్ మే బి ద డిజైర్ టు కిల్ ఆర్ ద డిజైర్ టు హ్యావ్ నార్మల్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఉండొచ్చు వాడి డిజైర్. అంటే నార్మల్ ఫార్మ్స్ ఆఫ్ డిజైర్ కాకుండా ఇది కొంచెం బాగా అబ్నార్మల్గా అలా లోపల అదొక రీజన్ అనుకుంటే చెప్తాను. సో దీనిలో వాడిని ఏం చేయాలంటే, సంథింగ్ విచ్ కమ్స్ బి కంట్రోల్డ్ అండ్ ఫర్ విచ్ there is no remedy but the protection of the man from himself and his own actions. Protection of the man himself. వాడిని అలాంటి పనులు చేయకుండా కాపాడడం తప్పితే ఇంకా అంతకంటే ఏం చేయలేమండి అని చెప్పి. ఎందుకంటే ఆ డిజైర్ అంటాడు వాడిలో ఎంత దారుణంగా ఉంటుందంటే, వాడికి మంచి చేద్దాం అంటాడు వచ్చిన వాడు ఆ కట్టుకాడు వాడిని పొడి చేస్తాడు. ఏమిటారు నాయన వాడికి అర్థం కాదు ఎదుటాడు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది వాడి డిజైర్స్. These 3 forms of insanity being incurable will not permit of psychological help. All that can be done is the amelioration of the condition, the providing of adequate care of the patient, and the protection of society until death shall bring to an end this interlude in the life of the soul. Soul అంటున్నది
ఆ బాడీకి డెత్ వచ్చేంత వరకు వాడు అలా వెయిట్ చేయడం తప్పితే ఏం చేయాలి. బాగోపోతేటువంటి ఈ 3 కండిషన్స్ వాళ్ళు చెప్తున్నటువంటి ఈ 3 కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి దెర్ ఇస్ నో రెమెడీ ఫర్ దెమ్. అలా అయిపోతుంది కండిషన్. It is interesting to remember that these conditions are related for more to the karma of the parents or of those who have charge of the case than to the patient himself. So ఇదంతా ఏంటంటే it is all related with the karma of the parents. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడంటే వీడు చేసుకున్నటువంటి దీని యొక్క అవుట్పుట్ అది. వీడు ఎటువంటిది చేసుకుంటే అటువంటి పిల్లాడు వీడు పుడతాడు. ఇటువంటి భావం బాగా ఉంది అంటే ఇట్ ఇస్ ద కర్మ ఆఫ్ ది పేరెంట్స్ అన్నారు. వాడి నుంచి వచ్చినటువంటి భావాలు ఇవన్నీ వీటికి ఆర్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ చార్జ్ ఆఫ్ ది కేస్ దాన్ టు ద పేషెంట్ హిమ్సెల్ఫ్. In many of these cases, there is no person present within the form at all, but only an animated living body informed by the animal soul, but not a human soul. వాడిలో ఉండేటువంటిది ఏమిటి? యానిమల్ సోల్ ఏమిటి తప్పితే హ్యూమన్ సోల్ అంటే వాడికి ఒక మంచి ఒక విధానము ఇలాంటివి వాళ్ళు వర్తించవు. ఈ 3 ఎగ్జాంపుల్స్ మనకు చెప్పారు కదా, ఇవన్నీ కూడా పిల్లల్లో. వీఆర్ ప్రైమర్లీ ఎంగేజ్డ్ విత్ దోస్ ప్రాబ్లమ్స్ విచ్ అరైజ్ ఇన్ ద మెంటల్ నేచర్ ఆఫ్ మ్యాన్ and from his power to create in mental substance. Remember, మనం బేసిక్గా వీఆర్ ప్రైమర్లీ ఎంగేజ్ విత్ దోస్ ప్రాబ్లమ్స్ విచ్ అరైజ్ ఇన్ ద మెంటల్ నేచర్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫ్రమ్ హిస్ పవర్ టు క్రియేట్ ఇన్ మెంటల్ సబ్స్టెన్స్. మెంటల్ నేచర్లో డిస్టర్బెన్స్ వచ్చినటువంటి దానికి ఒక మెంటల్ సబ్స్టెన్స్ తోటి దాన్ని ట్రీట్ చేయడం అంటే మనం బేసిక్గా మనం గుర్తుపెట్టుకునేటువంటి విషయం. There is one aspect of this difficulty to which I have not yet referred, and that is the potency of thought of such a case and the dynamic stimulation of the mind which we are considering to evoke response from the desired body and thus swing the entire lower nature into unison with the recognized mental urge and the dominant mental demand. This, when strong enough, may work out on the physical plane a powerful action and even violent action, and may lead a man into much trouble, into conflict with organized society, thus making him antisocial and at variance with the forces of law and order. అందరిలో ఎలా అయిపోతుందంటే ఇది ఒక మైండ్ అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతూ ఏమైపోతుంది అంటే దీస్ ప్రాబ్లమ్స్ విచ్ అరైజ్ ఇన్ ద మెంటల్ నేచర్ ఆఫ్ మ్యాన్. మైండ్లో ఒక స్ట్రాంగ్ ఇంపల్సెస్ అనేటువంటివి వస్తాయి. ఈ ఇంపల్సెస్ అంటే వీటిలో జనరేట్ అయ్యేటికి వీడు ఆ ఇంపల్సెస్ నుంచి వీడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. తద్వారా వీడు యాంటీ సోషల్ పర్సన్గా వీడు లెక్కింపబడేటువంటి విధానంలో వీడు వెళ్ళిపోతాడు. సో దాని ఆనర్ ఇన్ ద పొటెన్సీ ఆఫ్ దోస్ ఆఫ్ సచ్ ఏ కేస్ అండ్ ద డైనమిక్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద మైండ్ విచ్ వీఆర్ కన్సిడరింగ్ టు ఎవర్క్ రెస్పాన్స్ ఫ్రమ్ ద డిజైర్ బాడీ అండ్ దస్ స్వింగ్ ద ఎంటైర్ లోవర్ నేచర్. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? రెస్పాన్స్ ఫ్రమ్ ది డిజైర్ బాడీ. స్టిమ్యులేషన్ అటువంటిది రావడానికి ఏమిటి కారణం? డిజైర్ బాడీ నుంచి ఒకటి ఇది వచ్చింది, ఒక థాట్ వచ్చింది డిజైర్ బాడీలో నుంచి. అది మెంటల్ బాడీని అది స్టిమ్యులేట్ చేసింది. స్టిమ్యులేట్ చేసేటికి వీడు ఇంకా వైలెంట్ ఇంపల్సెస్ అటువంటి వీళ్ళు వచ్చాయి. ఈ ఇంపల్సెస్ అటువంటివి వచ్చేసి వీడు వాటిని కంట్రోల్ చేసుకోలేడు. సోషల్గా ఎవరిని ఎందుకు పడిచాడు వీడికి అర్థం కాదు. వాడు ఎందుకు చంపారో వాడిని అని అన్నాడు అనుకోండి, మీరు ఇలాంటి వాడిని పడుతుంది. వాడు నన్ను కోపంగా చూశాడు అందుకు చంపేశాను. ఏమిటిరా నాకు లేదా నాకు నచ్చినటువంటి విషయం ఒకటి మాట్లాడాడు అందుకు చంపేశాను. సింపుల్. మనకు అర్థం కాదు ఇదేమిటి చంపాడు, ఇంత సులభంగా వీడు చేసేస్తున్నాడు ఏమిటి వీడు మరీ ఇంత దారుణమా అన్నట్టుగా అనిపిస్తుంది. మెంటల్ డిమాండ్ అన్నారు. This, when strong enough, may work out on the physical plane as powerful action and even violent action, and may lead a man into much trouble, into conflict with organized society, thus making him antisocial and at variance with the forces of law and order. These people fall into 3 groups, and it would be wise for students of psychology to study these types with care, for there is going to be an increasing number of them, because humanity is shifting its focus of attention more and more onto the mental plane. సో ఇలాంటి వాళ్ళ సంఖ్య పెరగబోతోందండి, జాగ్రత్త వహించండి.
వాడు చిన్నపిల్లవాడుగానే ఉండవచ్చు వాడు, బికాస్ ద మెంటల్ సబ్స్టెన్స్ ఇస్ మోర్ స్టిమ్యులేటెడ్. సో వీడికి డిజైర్ బాడీ నుంచి వచ్చినటువంటి థాట్ తోటి వాడు ఏమైనా చేసేయచ్చు వాడు, బికాస్ దట్ ఈస్ కాల్డ్ ద ఇంపల్సెస్ ఇన్ హిజ్ మైండ్. సో ఇది 3 కేటగిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకొని అంటున్నారు. నెంబర్ 1, those who remain mentally introverted and profoundly and deeply preoccupied with their self-created thought forms and with their created world of thought centered around the one dynamic thought form they have built. These people work always towards a crisis, and it is interesting to note that this crisis may be interpreted by the world as a revelation of a genius such as emerges when such great scientist unfolds to us the conclusions of his focused attention and period of thought. కొందరు ఇంట్రావర్ట్గా ఉంటారు, వాడి భావాలు, వాడి ఊహలు, వాడి విధానం, వాటిలో అలా ఉండిపోతాడు. ఇక వేరేది సొసైటీ కానీ వేరే భావాలు వీడిలోకి రాదు, వాడి యొక్క దీంట్లో వీడు అలా ఉండిపోతాడు. అలా ఉండిపోతున్నటువంటి వాళ్ళల్లో ఒక కేటగిరీ వాళ్ళు ఎలా ఉంటారంటే సైంటిస్ట్ అన్నారు. అంటే వాడి యొక్క ఓన్ థింకింగ్ అదంతా తప్పితే నిజానికి అది సత్యమా అంటే, అది సత్యమే అయితే భవిష్యత్తులో వచ్చినటువంటి సైంటిస్ట్ ఏం చేయాలి, దీనికి చెప్పినటువంటి నెక్స్ట్ పాయింట్లోకి వాడు వెళ్ళాలి. కానీ ఏమవుతోంది, దీని తర్వాత వచ్చినటువంటి సైంటిస్ట్ వీడు చెప్పినంత తప్పు అంటున్నాడు, వాడు ఇంకోటి చెప్తున్నాడు. ఇంకో 100 ఏళ్ల తర్వాత ఇంకోటి సైంటిస్ట్ వస్తున్నాడు, వాడు చెప్పింది తప్పు అంటున్నాడు, వీడు ఇంకోటి ఏదో చేస్తున్నాడు థియరీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ది మాస్టర్ జ్వాల్కుల్ గారు చెప్పేటువంటి సైన్స్ జనరల్గా మామూలుగా ఇది అర్థమయ్యేటువంటి విషయాలు కాదు. వాడి యొక్క మెంటల్ డిజార్డర్ అది అంటే చెప్పగలిగిన వాడు ఈయనే, సైంటిస్ట్ యొక్క మెంటల్ డిజార్డర్. సో వాడు ఓన్ థియరీస్ అంటే ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ విషయం. సో అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారండి అని చెప్పారండి. యాజ్ ఎ రెవల్యూషన్ ఆఫ్ ఎ జీనియస్ such as emerges when some great scientist unfolds when the conclusions of his focused attention and period of thought అన్నారు. వాడి యొక్క పీరియడ్ ఆఫ్ థాట్, వాడి యొక్క ఫోకస్, వాడికి కనబడుతుంది అది మాత్రం వాడు పుస్తకంలో రాసేసి ఇచ్చేస్తాడు, ఇంక వేరేది పెద్ద కేర్ చేయాలి. అది ఒక కేటగిరీ వాడు. అందులోనే ఇంకో రకంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే, యాజ్ ద ఎఫర్ట్ ఆఫ్ ఎ మ్యాన్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ అలాంగ్ సమ్ క్రియేటివ్ లైన్ ఇట్ సెల్ఫ్. వీడి యొక్క కొందరు ఎలా ఉంటారంటే క్రియేటివ్ లైన్లో వర్క్ చేసేటువంటి విధానాలుగా కొందరు, అంటే వీడి యొక్క ఆలోచనని ఆ ఆస్పెక్ట్లో వీడు ఆలోచించడం, ఆ ఆస్పెక్ట్లో వీడు దర్శించినది వీడు నలుగురికి చెప్పగలగడం లేదా రాసివ్వగలగడం, ఇలాంటి కేటగిరీ వాడు కూడా దీనిలోకి వస్తాడు. అంటే వీడంతా కూడా వాడు ఎక్కువగా వాడు ఇంట్రావర్ట్గా ఉంటాడు, వాడు ఉంటాడు. అయితే 10 మందితోటి ఇదిగా ఉండడం అనేది తక్కువగా ఉంటుంది. వాడి భావాలు, వాడి ఓన్ టైప్ ఆఫ్ లివింగ్, వాడు ఓన్గా ఉండడం, 10 మందితో కలవకుండా అలా సింపుల్గా అలా ఉండడం, అలా ఉండేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు క్రియేటివ్ థాట్ తోటి లింక్ అప్ అయి ఉంటారు. కొందరు క్రియేటివ్ లైన్ అన్నారు, అలాంగ్ సమ్ క్రియేటివ్ లైన్. అంటే క్రియేటివ్ లైన్ అంటే ఈవెన్ యూ కెన్ టేక్ దెమ్ యాజ్ సమ్ పెయింటింగ్స్ కానీ ఇలాంటివి చేసేవాళ్ళు, డ్రాయింగ్స్ చేసేవాళ్ళు, అది వాడి యొక్క క్రియేటివ్ లైన్ ఆఫ్ థింకింగ్లో వాడు ఉంటాడు. థర్డ్ కేటగిరీ వాళ్ళు ఎవరో ఉంటారంటే ఇందులో ఫస్ట్ దాంట్లోనే థర్డ్ పాయింట్, యాజ్ ద వైలెంట్ అండ్ ఆఫెన్ డేంజరస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ in which the man attempts to realize the results of his inner brooding along the chosen line. Inner brooding along the chosen line. ఇన్నర్గా ఏదైతే బ్రూడ్ అవుతున్నాడో వాడు, ఏదైతే వరి అవుతున్నాడో, ఏదైతే బాగా అలా వాడిని తపన చెందుతూ ఉన్నాడో దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఒక లైన్ ఆఫ్ థింకింగ్లో వీడు తీసుకెళ్తాడు. ఆ విధానంగా వీడు అలా వెళ్తాడనమాట. అంటే అక్కడ కూడా జరుగుతున్నటువంటిది ఏమిటి అంటే బాగా గమనించుకోవాల్సింది, వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్లో ఒక థాట్ అంటుంది మెంటల్ మ్యాటర్ని స్టిమ్యులేట్ చేసింది, దాన్ని బేస్ చేసి మెంటల్ మ్యాటర్ యొక్క థాట్ అంటున్నది కన్స్ట్రక్ట్ అవుతుంది. సో అది జరుగుతూ ఉంటుంది అంతా కూడా అదే దాని మీద అలా బ్రూడ్ అయిపోతూ ఉంటాడు, దాని గురించి అలా ఆలోచించుకుంటూ ఉండడం, దాని మీద అలా ఉంటూ ఉండడం, ఇలాంటిది ఎక్కువగా ఉండిపోతుంది. ఆఫ్టర్ డేంజరస్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అది ఒక్కొక్కసారి వీటిలో ఒక డేంజరస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్గా వచ్చేస్తుంది. ఏంటి మనం సొసైటీకి అంత మంచి చేద్దాం అనుకున్న వీళ్ళు ఎవరు అర్థం చేసుకోరేమిటి, ఎప్పటికి మనం ఇచ్చేసేది
ఇలా ఏదో ఒక ఫ్రస్ట్రేషన్ ఇట్లా డెవలప్ అయిపోతుంది. ఇది దేని నుంచి వచ్చింది? సొసైటీకి ఏదో మంచి చేద్దాం అంటే భావంతో వీడు స్టార్ట్ చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దట్ ఇస్ ఎ డిసీజ్. దాని నుంచి వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తానండి. 10 మంది వీడు ఏదో మంచి మాట చెప్పాడు, 10 మంది వీడి దగ్గర అలా ఉండి అందరూ వినేసేసి అందరూ ఇచ్చేసేయాలన్నట్టుగా అనుకుంటాడు వీడు. అది జరగలేదు అక్కడ. జరగబట్టి అది వీడి ఫ్రస్ట్రేషన్గా వచ్చేది. అలా ఉండేటువంటి వాడు. ఈ 3 persons belongs to the first category. This all vary in expression because of the original equipment with which the man began his life of thought upon the mental plane. In the first case, you have genius. In the other, if paralleled by a rich emotional nature, you will have some creative, imaginative production. In the third case, you will have what will be regarded by the world as insanity, curable in time and not permanent in the effects, provided some form of creative, imaginative, emotional release is provided. Creative, imaginative, emotional release is provided. This is often the struggle point of the second, fourth, and sixth ray personalities. So, second, fourth, and sixth ray personalities లో జరిగేటువంటి ఇబ్బంది ఇవన్నీ కూడా. ఇది 3 categories గా చెప్పారు కదండి. 3 categories గురించి ఇక్కడ మనం చెప్పారు. ఫస్ట్ వర్డ్ ఎలా ఉంటున్నట్ట? upon the mental plane, in the first case, you have genius in the order if paralleled by a rich emotional nature. What is the rich emotional nature తోటి కూడినటువంటి మెంటల్ మ్యాటర్ వాడు. ఫస్ట్ వాడు జీనియస్ అన్నాం కదా, వాడు సైంటిస్ట్ అన్నాం కదా, వాడి సంగతి చెప్తున్నారు. యూ విల్ హ్యావ్ సమ్ క్రియేటివ్, ఇమాజినేటివ్ ప్రొడక్షన్. అది సెకండ్ వర్డ్కి వచ్చేటికి ఇన్ ద అదర్ యూ విల్ హ్యావ్ సమ్ క్రియేటివ్, ఇమాజినేటివ్ ప్రొడక్షన్. వాడు క్రియేటివ్, ఇమాజినేటివ్ ప్రొడక్షన్గా ఉంటాడు. అంటే చక్కగా ఏదో ఏర్పాటు చేయడం, ఏదో దృష్టి కలిగి ఉండడం, అదేదో ఆ రకంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళడం, వచ్చినటువంటి థాట్ ప్రకారంగా ఈ రకంగా ఉంటాడు సెకండ్ వర్డ్. థర్డ్ వర్డ్కి వచ్చేటికి వాటిలో అది ఈ రకమైనటువంటి ఇబ్బంది కలిగించుతూ ఈ రకంగా ఉంటుంది థాట్. ఏంటి అంటే యూ విల్ హ్యావ్ వాట్ విల్ బి రిగార్డెడ్ ద వరల్డ్ ఆఫ్ ఇన్సెనిటీ. అది ఇన్సెనిటీగా కనబడుతుంది జీవుల్లో. ఎందుకంటే ఇది వీడు ఒక మంచి ఏదో చేద్దాం అన్నటువంటిది ఒక డిజైర్ తోటి డెవలప్ అయినటువంటిది ఫ్రస్ట్రేషన్. కాబట్టి అది అక్కడ ఇన్సెనిటీగా ఏర్పాటు అవుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ కేటగిరీ. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, those who become amazingly self-conscious and aware of themselves as centers of thought. They are obsessed with their own wisdom, their power and their creative capacity. That will obsess అయిపోయారు. దానికే వీడు రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటాడు. సెకండ్ కేసు ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అమేజింగ్లీ సెల్ఫ్ కాన్షియస్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. భాగవతం చదువుకొని సెల్ఫ్ కాన్షియస్ వీడైపోతాడు. భాగవతం చదువుకొని, భాగవతం కదా నేను చదువుకున్నది, భాగవతంలో చెప్పబడినటువంటి తత్వంలో వీడు తీసుకెళ్ళడం కన్నా వీడి యొక్క ప్రవచనమే ప్రధానం, వీడు చెప్పినట్టుగా ఇంకొకటి చెప్పలేడనో, లేదా వీడు గురువు గారు చెప్పినటువంటి గ్రంథమే మొత్తం భాగవతానికి మూలం అనో ఇలా ఏదో తీసుకెళ్ళిపోతాడు. అలా ఉండిపోతాడు. సో వాడి యొక్క విజ్డమ్ కూడా వాడికి అడ్డుగా అయిపోతుంది. their own wisdom అన్న. They are obsessed with their own wisdom, their power and their creative capacity. They pass rapidly into a state of complete isolation or separateness. This can lead to acute megalomania, to an intense preoccupation with and an admiring satisfaction with the self, the lower self, the personality. నిజానికి భావాలను చదువుకున్నాడు ఎలా ఉండాలి? ఒక అంతర్యామి ఇందరిలో ఉన్నాడు, ఆ అంతర్యామితో నేను ఉన్నానంటుడు భావం వాళ్ళు బాగా రావు. అది కాకుండా వీళ్ళందరికన్నా నేను వేరు, వీళ్ళందరికీ నేను ప్రవచనం చెప్తున్నాను, వీళ్ళందరికీ నేను చాలా గొప్ప విషయం నాకు మాత్రమే అవగాహనకు వచ్చింది, వీళ్ళందరికీ అవగాహనలో లేనటువంటిది నేను అవగాహనలోకి తెస్తున్నాను, నేను చాలా గ్రేట్ అన్నటువంటి భావం వీళ్ళు వచ్చేస్తుంది. అది చెప్తున్నారు. అలాంటి వాళ్ళ విషయం చెప్తున్నారు ఇక్కడ. ఇంటెన్స్ ప్రీఆక్యుపేషన్ విత్ అన్ అడ్మైరింగ్ సాటిస్ఫాక్షన్ విత్ ద సెల్ఫ్. సో దానికే వీడు ఏమవుతాడంటే వీడిని రికగ్నైజ్ చేయాలంటుండేవో చూస్తాడు. అబద్ధం చెప్పిన తర్వాత ఏమంటాడు, నాకు చాలా చెప్పారా లేదా అంటుండే చూస్తుంటాడు, లేదా నన్ను గురించి బాగా మైకులో బాగా గట్టిగా చాలా గొప్పవారని చెప్పారా లేదా అంటుండే చూస్తుంటాడు తెలియకుండా. అటువంటివి నిజానికి ఏం జరగాలి? మనం మామూలుగా చూస్తే అబద్ధం చదివినట్టు చదువుకున్న తర్వాత అక్కడ 100 మంది వింటుంటే 100 మందిలో నేను ఒక భాగం అంటాడు. వీడికి దర్శనం అవ్వాలి. 100 మంది కన్నా నేను భిన్నంగా ఉన్నా అంటే ఇట్స్ ఎ మెంటల్ డిసీజ్. బాగా గుర్తుపెట్టుకోవాలి.
Desire nature is utterly under the control of dynamic self-centered point of thought, which is all of which the man is aware at this time. You know, dynamic self-centered point Consequently, the brain and all the physical plane activities are equally controlled and directed towards the planned aggrandizement of the man. This condition is found in varying degrees according to the point in evolution and the rare type, and in the early stages, it is curable if it is persisted in. However, it makes the man eventually untouchable, for he becomes entrenched in a rampant of his own thought forms concerning himself and his activities. When curable, the effort should be made to decentralize the subject by the evocation of another and higher interest. క్యూరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీనికన్నా ఒక హయ్యర్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళి డ్రాగ్ చేయాలి. ఇప్పుడు భాగవతం చదువుతున్నంతసేపు ఏమైపోయాడు వీడు, నేను కాబట్టి గొప్ప అంటుడు, దాంట్లో వీడు ఉండిపోతున్నాడు. దీనికన్నా వీడి ఒక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వీడిని తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు అది క్యూరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు అది పాసిబుల్. క్యూరబుల్ స్టేజ్లో దాటిపోయిన తర్వాత ఇంకా అది కూడా పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే వీడు ఏది ముట్టుకున్నా నేనే గొప్ప అంటుండే, దానిలో వీడు ఉండిపోతాడు. Subject by the evocation of higher interest, by the development of the social consciousness, and if possible by contact with the soul. This condition is often the struggle point of the first and fifth ray personalities. ఇదంతా కూడా ఫస్ట్ అండ్ ఫిఫ్త్ రే పర్సనాలిటీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అది ఇక్కడ బాగా చెప్తున్న విషయం. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.